హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? దిస్ ఈస్ దివ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య టాక్స్. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే నేను ఒక డే బ్లాగ్ షూట్ చేయబోతున్నాను. అండ్ ఈరోజు ప్లాన్స్ ఏంటంటే, మేము యాక్చువల్లీ ముందు గృహప్రవేశం మే 3 అనుకున్నాం అనమాట. ఎందుకంటే అప్పుడు మేము ఫెబ్ ఆ టైంకి కేసెస్ ఎక్కువ లేవు కాబట్టి సో మే 3 చేసుకొని వెళ్దాం అనుకున్నాము. అందుకని షాపింగ్ కూడా అంతా చేసేసామన్నమాట. అండ్ అవి నేను స్టిచ్చింగ్కి ఇచ్చాను, బ్లౌజెస్ అండ్ ఒక 2 డ్రెస్సెస్ అండ్ మా చెల్లి హాఫ్ శారీ కూడా. అవన్నీ అయిపోయాయంట అండ్ ఇప్పుడు వెళ్ళి తీసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు వర్క్ నడుస్తుంది, కబోర్డ్ వర్క్, ఫాల్ సీలింగ్ అదంతా. సో వెళ్ళి ఆ వర్క్ ఎంతవరకు వచ్చిందో చూసుకోవాలి. వీక్ డేస్ కుదరట్లేదు కాబట్టి వీకెండ్స్ అయితే వెళ్ళి చూసుకున్నాం అనమాట. సో బయటికి వెళ్ళినా జాగ్రత్తగానే వెళ్తున్నాం. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ బయటికి వెళ్ళాల్సి వస్తే మాత్రం మాస్క్ కంపల్సరీ పెట్టుకోండి. శానిటైజ్ అయితే ఫ్రీక్వెంట్గా చేసుకోండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఆర్ఎల్స్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే ఇంకా రెడీ అవ్వాలి, జుట్టు వేసుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఇంకా బొటిక్కి స్టార్ట్ అయ్యామన్నమాట. బొటిక్ గచ్చిబౌలి కాబట్టి ఫస్ట్ బొటిక్కి వెళ్ళి డ్రెస్సెస్, బ్లౌజెస్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఇంటికి వచ్చి పెట్టాక దెన్ అప్పుడు కొట్టింటికి వెళ్దామనేసి ఫస్ట్ బొటిక్కి వెళ్ళాము. అండ్ నేను కుట్టించేది గచ్చిబౌలిలో అండ్ అది ఇంట్లోనే అనమాట. ఆంటీ స్టిచ్ చేస్తారు. అందులో అన్నీ అంటే లెహంగాస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, బ్లౌజెస్, డ్రెస్సెస్ అన్నీ కుడతారనమాట ఆంటీ. అండ్ మగ్గం వర్క్స్ కూడా వేస్తారు. స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. అందుకని నేను పెళ్ళప్పుడు స్టార్టింగ్ వేయించుకున్నాను అక్కడ. సో దాని తర్వాత నుండి ఇట్స్ ఆల్మోస్ట్ 2 years నేను ఇప్పటివరకు కూడా ఏదైనా ఆంటీతోనే స్టిచ్ చేయించుకుంటాను. అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మగ్గం వర్క్స్ కూడా నేను బయట చూసిన దానికి ఇక్కడికి కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. బయట కన్నా ఇక్కడ కొంచెం తక్కువే ఉంటుంది అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, వర్క్ బాగుంటుంది నీట్గా. సో ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటుంది. సో ఐ ప్రిఫర్ దిస్ అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాం. కొత్త ఇంటికి వెళ్ళి అక్కడ వర్క్స్ ఎంత వర్క్ వచ్చిందో చూసుకొని దెన్ చిన్న షాపింగ్ ఉంది, సో అక్కడికి వెళ్ళాలి. మేము తీసుకున్నది వచ్చేసి 3rd floor అనమాట. అండ్ లైన్గా 3 ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి, ఒకటి నార్త్ ఈస్ట్ అనుకుంటా. సో ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఆ కార్నర్ ఒకటి, ఇది ఒకటి, అక్కడ సో అది నార్త్ ఈస్ట్ అండ్ అక్కడ ఉంది ఈస్ట్. సో మొత్తం 4 అనమాట ఫ్లోర్కి. 3 ఈస్ట్, 1 నార్త్. 3 ఈస్ట్, 1 నార్త్, సో 4 టోటల్లీ ఫ్లోర్కి. సో ఇప్పుడైతే వర్క్ అవుతుంది, మధ్యలో ఉంది. అండ్ ఇక్కడేమో మేము సోఫా ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఎల్ షేప్డ్ సోఫా అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో సో ఈవెన్గా అవ్వడానికి ఇక్కడ ఒక హుడ్తో సమ్ ఏమంటుందండి చెక్కతో ఈ వాల్స్కి ఈవెన్గా పెట్టిద్దాం అనుకున్నాం. సో దానిపైన మేము ఛార్జింగ్ పెట్టిన ఫోన్స్ అవి ప్లేస్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ మధ్యలో ఏదైతే ఈ డిజైన్ ఇచ్చారో షాండ్లియర్ ప్లాన్ చేసుకున్నాను. అంటే మరీ పెద్దగా కాకుండా, హెవీగా కాకుండా సింపుల్గా ఉండే ఒక షాండ్లియర్ ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ అది వచ్చేసి టీవీ యూనిట్. అండ్ అలాగే మేము ఈ విండోస్ అన్నిటికీ కూడా విండోస్ చుట్టూ ఈ హుడ్తో డిజైన్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ కానీ అండ్ అక్కడ కానీ ఎక్కడ విండో ఉన్నా దాని చుట్టూ మేము హుడ్తో పెట్టించుకుంటున్నాం. సో మేము ఏదైతే ఈ వర్క్ చేయించుకున్నామో దానికి మ్యాచింగ్గా ఉంటుందని. వచ్చేసి పార్టీషన్ హాల్కి డైనింగ్ హాల్కి మధ్యలో ఇక్కడ 3 ఓపెన్ బాక్సెస్ పెట్టించుకున్నా. సో ఇక్కడ ఏదైనా షో పీసెస్ పెట్టుకుంటే లుక్ బాగా వస్తుందని. అండ్ పైన ఏదైతే క్లోజ్డ్ ఇచ్చారో దానిపైన ఒక డిజైన్ వచ్చేస్తుంది అనమాట పైన. అండ్ అలాగే కూడా ఒక క్లోజ్డ్ వచ్చింది. సో ఆ రెండింటికి డిజైన్ వస్తుంది అనమాట. అండ్ ఈ 3 వాటిల్లో షో పీసెస్ పెట్టుకోవడానికి అలా ఏం పెట్టించుకోలేదు, జస్ట్ ఒక 2 పిల్లర్స్ టైప్గా పెట్టించుకున్నాం. అండ్ కమింగ్ టు డైనింగ్ హాల్, ఇక్కడ వచ్చేసి క్రాకరీ యూనిట్ ప్లాన్ చేసుకున్నాం.
అనుకుంటున్నా. వాళ్ళు ఏదైతే వాష్ బేసిన్ ఇచ్చారో ఇది ఇక్కడ సెట్ అవ్వదు అని చెప్పేసి ఇక్కడ నుంచి పీకిచ్చేస్తున్నాం అనమాట. అండ్ ఇదైతే అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఈ ప్లేస్ లో మేము ఇంకో కొత్త వాష్ బేసిన్ తెచ్చుకోవాలి, కొంచెం మోడర్న్ గా ఉండేది. అండ్ ఈ గ్యాప్ ఎందుకంటే ఇక్కడ మేము వాష్ బేసిన్ పైన ఒక మిర్రర్ పెడదాం అనుకుంటున్నాను. సో అందుకని ఈ గ్యాప్ ఇక్కడ వదిలేశారు. అండ్ ఇది వచ్చేసి దేవుడిది అనమాట. ఇంకా మొత్తం అయిపోలేదు, ఇంకా పైన కొంచెం డిజైన్ వస్తుంది. అండ్ ఇప్పుడైతే ఒక ఓపెన్ బాక్స్ లాగా ఉంచారు. ఈ లాస్ట్ కొంచెం ప్లేస్ ఉంచాం, ఎందుకంటే దేవుడిది ఆ మూలకి ఉండకూడదంట. సో కొంచెమైనా ప్లేస్ వదలాలి కాబట్టి కొంచెం ప్లేస్ వదిలేసాం. అండ్ నేను చెప్పాను కదా కిచెన్ టోటల్ గా ఓపెన్ కాదు, అలాగని టోటల్ క్లోజ్ కాదు. సో ఇది 7 ఉండకూడదంట ఇంటికి డోర్స్ కి, అందుకని చెప్పేసి కిచెన్ కి కూడా పెట్టి వదిలేశారు. అండ్ ఇక్కడ మధ్యలో స్పేస్ ఇచ్చామన్నమాట. అండ్ కిచెన్ లో వర్క్ కూడా అవుతుంది. సో మాకు కిచెన్ లో స్టోరేజ్ కి సెల్ఫ్స్ ఎక్కువ ఇవ్వలేదు, ఇక్కడ ఒక 2 ఇచ్చారు ఈ గోడకి అండ్ ఇక్కడ ఇచ్చారు అంతే. అందుకని మేము చుట్టూ కబోర్డ్స్ ఇచ్చారు, షెల్ఫ్స్ ఓన్లీ 2 షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ ఓన్లీ ఇది ఇచ్చారు. అండ్ అక్కడ ఎలాగో సమ్ స్టోరేజ్ కి వెళ్ళిపోతుంది, అయితే సిలిండర్ పెట్టుకుంటే సిలిండర్ లేదా రైస్ బ్యాగ్స్ అలా. మేము సిలిండర్ అయితే బయటికి పెట్టించుకుందాం అనుకుంటున్నాం వాష్ ఏరియాలో. సో షెల్ఫ్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మేము కబోర్డ్స్ తో చేయించుకుంటాం అనమాట. సో ఇక్కడ డైలీ అవసరపడేవి ఉంటాయి కదా, పప్పులు కానీ ఉప్పులు కానీ అవన్నీ పెట్టుకుందాం అనుకుంటున్నాను. పైన అయితే ఎక్కువగా వాడనివి అంటే ఫ్రీక్వెంట్ గా వాడనివి పైన పెట్టేసుకోవాలి. అన్ని రూమ్స్ అంటే హాల్ అయినా, కిచెన్ అయినా, డైనింగ్ హాల్ అయినా, చిల్డ్రన్ బెడ్రూమ్ అయినా అన్ని ఒక కలర్ ప్లాన్ అనుకుంటున్నాను. అండ్ మాస్టర్ బెడ్రూమ్ మాత్రం నాకు మొత్తం వైట్ అండ్ వైట్ కావాలని ఉంది. సో అందుకని బెడ్ కూడా మేము బయటే చేయించుకుందాం అనుకున్నాం. ఇందులో మాత్రం నేను బెడ్ చేయిస్తున్నాను, కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఇప్పుడు మా ప్రెసెంట్ ఉన్నది అందులో పెట్టిద్దాం అనుకుంటున్నాం. అండ్ ఈ పిల్లర్ వచ్చింది కదా, సో ఈ వాల్ కి నేను డ్రెస్సింగ్ టేబుల్ ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఇంటి దగ్గర వర్క్ అంతా చూసుకొని ఎక్కడి వరకు వచ్చిందో అదంతా చెక్ చేసుకొని, ఇంకా వర్క్ చేసే వాళ్ళు కాంట్రాక్ట్కి తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇంటి నుంచి చిమ్నీ తీసుకోవాలని చెప్పాను కదా, సో చిమ్నీ చూడడానికని బయలుదేరాము. అండ్ మధ్యలో మేము ఇక్కడ ఆగామన్నమాట చెరుకు రసం తాగడానికి. అండ్ ఇది ఎందుకు షూట్ చేశానంటే మనం సమ్మర్లో మనకి దాహం ఎక్కువ వేస్తుంది కదా, సో కూల్గా ఏదైనా తాగాలని ఉంటుంది చాలా వరకు. మనం కూల్ డ్రింక్స్కి వెళ్ళడం కన్నా ఇట్లాంటి జ్యూసెస్కి వెళ్తే, అంటే చెరుకు రసం అనే కాదు, నిమ్మకాయ రసం కానీ అలా మన హెల్త్కి మంచిది. అండ్ వీలైనంత వరకు కూల్ డ్రింక్స్ అయితే అవాయిడ్ చేయండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో ఇట్లాంటి హెల్తీ డ్రింక్స్ని ప్రిఫర్ చేయండి. సో ఈ జ్యూసెస్ అన్నీ మన హెల్త్కి బెనిఫిటే. అండ్ అలాగే వాళ్ళు కూడా రోజంతా అలా ఎండలో నిల్చొని కష్టపడుతుంటారు కదా, సో వాళ్ళకి కొంచెం ఇలా అందరం వెళ్ళి తాగితే కొంచెం బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకు కూడా. సో మోస్ట్లీ కూల్ డ్రింక్స్ కన్నా ఇవి ప్రిఫర్ చేయండి. అండ్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో అది సంగతి. ఇంటికి వెళ్ళి వర్క్ ఎంత అయిందో చూసుకొని దెన్ మాకు చిమ్నీ కావాల్సి ఉండే ఇల్లు కోసం కిచెన్లోకి, అయితే అది ఇప్పుడు తీసుకుంటే వాళ్ళు ఫిక్స్ చేసేస్తారని. సో ఆ చిమ్నీ సెలెక్షన్ కోసం మేము స్టోర్స్కి వెళ్ళి చూసాము. పైకి వెళ్ళాము అండ్ ఇంకో చిమ్నీ వరల్డ్ అని ఒక స్టోర్, ఆ రెండింటికి వెళ్ళి చూసి ఒక మోడల్ సెలెక్ట్ చేసుకొని అయితే వచ్చామన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. అండ్ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్